ఈ క్వశ్చన్లో ఇఫ్ యూ స్టడీ వెల్ యూ పాస్ ద ఎగ్జామ్ అని ఇచ్చిండ్రు. ఇఫ్ యూ స్టడీ వెల్ అంటే యూ విల్ పాస్ ద ఎగ్జామ్, ఇది కరెక్ట్. మళ్ళీ తర్వాత ఇక్కడ సినోనిమ్ ఆఫ్ కెపాసిటీ. కెపాసిటీ అంటే స్ట్రెంగ్త్ కదా, ఆర్ కెపబిలిటీ. సో దానికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ కాంపిటెన్స్ వస్తుంది. కాంపిటెన్స్. తర్వాత నెక్స్ట్ రిటెన్షన్ అంటే రిటెన్షన్ మీనింగ్ ఏంది? కంటిన్యూ చేసుకోవడం, యూజ్ ఆర్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్, రిటైన్ చేసుకోవడం, రిటెన్షన్. షీ హ్యాస్ స్ట్రాంగ్ రిటెన్షన్ ఆఫ్ హిస్టారికల్ డేట్స్ అండ్ ఈవెంట్స్, ఇది కరెక్టే. ఐ హ్యావ్ టు రిటెన్షన్ మై హ్యాట్ బిఫోర్ ఇట్ ఫ్లైస్ ఆఫ్, ఇది అవసరం లేదు. తర్వాత కంపెనీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ కస్టమర్స్ రిటెన్షన్ స్ట్రాటజీస్ అంటే ఏసీ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఇలిసిట్ అంటే ఏంది? అంటే ఫార్బిడెన్ బై లాస్, ఫార్బిడెన్ బై లా, రూల్స్ ఆర్ కస్టమ్స్. సో ద పోలీస్ వేర్ క్రాకింగ్ డౌన్ ఆన్ ఇలిసిట్ డ్రగ్స్. ఓకేనా, ఇలిసిట్ డ్రగ్స్ గురించి క్రాక్ చేస్తున్నారు. ఈ వెంట్ ఆన్ ఎ వెకేషన్ టు రెస్ట్ అండ్ ఎంజాయ్ ద ఇలిసిట్ బీచెస్, ఇది తప్పు. ద కంపెనీ వాస్ క్లోజ్డ్ డౌన్ డ్యూ టు ఇలిసిట్ ప్రాక్టీసెస్. తర్వాత నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద అండ్ మైండ్ ఆఫ్ పీపుల్. ఇట్ ఆల్సో పుట్స్ a person in action and in a competitive state. Furthermore, it improves dash and desire to achieve the goal. It leads to stability and improvement in work. Above all, it satisfies a person's needs and achieve his or her goal. So first దాంట్లో motivation is very important for all the overall development and డాష్ అండ్ మైండ్. సో ఇక్కడ మనకి ట్రైబల్ అంటే వెరీ లెస్ అని, తర్వాత అంతా ఏం లేదని. సో పర్సనాలిటీ, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ and mind of the people. It also puts a person in action and in competitive state. Furthermore, it improves dash, it will improve the efficiency and desire to achieve the goal. It leads to stability and improvement in work. Above all, it satisfies person need and to achieve his or her goal. It helps the person to fight his dash attitude, fight the negative attitude. The person also tries to come out of his or her comfort zone so that she or he can achieve the goal. A motivated person tries to push his limits and always tries to improve his performance day by day. Also then the person always give his or her best no matter what the task is. Besides, the person always tries to remain committed. This is mistake. This always tries to remain committed and dedicated to his or her goals. Okay, next వచ్చేసి based on the evidence presented before the council of ministers, it was clear that either Ram or Rishabh are the culprit who is responsible for the whole loss. ఇక్కడ either or కేసులో మనకి రామ్ ఆర్ రిషబ్ ఈజ్ ద కల్ప్రిట్ అని ఉంది. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది ఉన్నప్పుడు సెకండ్ తీసుకొని సెకండ్ దాంతో చూడాలా. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ ఉన్నప్పుడు ఫస్ట్ దాంతో చూసుకోవాలి. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నన్ బట్, దానికి కూడా నియరెస్ట్ సబ్జెక్ట్ అంటే సెకండ్ దానికి. తర్వాత విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇది ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ దానికి. తర్వాత నెక్స్ట్ షీ అపియర్స్ టు బీ యంగర్, స్ట్రాంగర్ అండ్ వైసర్ బట్ షీ ఈజ్ జస్ట్ ఏ ఇయర్ ఓల్డర్ దాన్ ఐ రావాలి. ఓల్డర్ దాన్ ఐ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఎర్రర్ లైస్ ఇన్ దిస్ పార్ట్ బి. మీ షుడ్ బి రీప్లేస్డ్ బై ఐ. తర్వాత యూ ఆర్ స్ట్రాంగర్ దాన్ హిమ్ ఇన్ దిస్ సెంటెన్స్. దాన్ ఈజ్ నామినేటివ్, హెన్స్ దాన్ ఇట్స్, సో ఐ షుడ్ బి రీప్లేస్డ్. She appears to be younger, stronger and wiser, but she is just a year older than I. Tartha, traders are under an obligation to make reasonable checks about the information. ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్ఫర్మేషన్స్ రావద్దు. తర్వాత నెక్స్ట్ ఐ హ్యావ్, మళ్ళీ తర్వాత కింద ద ఇన్నింగ్స్ ప్లేడ్ బై రోహిత్ శర్మ వాస్ స్పెక్టాక్యులర్. ఐ హ్యావ్ a lot of news to tell you. Rachel had some information for all of us. He sold many pieces of furniture. He gave me a piece of advice.
అడ్వైస్, సి అడ్వైస్. తర్వాత నెక్స్ట్ ఎవ్రీ వన్ హ్యాజ్ డిసైడెడ్ టు బైకాట్. ఓకేనా, ఎవ్రీ వన్ తర్వాత హ్యాజ్ రావాలి. ఎవ్రీ వన్ హ్యాజ్ డిసైడెడ్ టు బైకాట్ ద యూజ్ ఆఫ్ చైనీస్ గూడ్స్ ఆఫ్టర్ ఏ పబ్లిక్ అపీల్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఎవ్రీ వన్ ఉంది అంటే పక్కా ఖచ్చితంగా హ్యాజ్ ఉండాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ దిస్ వాజ్ నాట్ ఏ మంగీ ఆర్ విషియస్ క్రియేచర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బట్ ఏ బ్రీత్ టేకింగ్ బ్యూటిఫుల్ గిగాంటిక్ wolf but a breathtakingly బ్యూటిఫుల్ గిగాంటిక్ wolf. ఓకేనా, బట్ ఏ బ్రీత్టేకింగ్లీ బ్యూటిఫుల్ గిగాంటిక్ wolf. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మై క్యాట్ ఈజ్ ఇన్క్రెడిబుల్లీ హ్యాపీ టు హ్యావ్ హిస్ డిన్నర్. తర్వాత వీ విల్ బీ స్లైట్లీ లేట్ టు ద మీటింగ్. తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎట్లా చూస్ చేసుకోవాలంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆధార్ అని ఉంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆధార్ గురించి ఉంది. బెనిఫిట్స్ ఆఫ్ మా ఎంజీఎన్ఆర్ఈ జిఎస్ గురించి ఉంది. రూరల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలే. హౌ టు బూస్ట్ ద ఎకనామీ విత్ ఆధార్, దీని గురించి కొంచెం చెప్పింది. కానీ తర్వాత నెక్స్ట్ ఇది మెయిన్ ద పిట్ ఫాల్ ఆఫ్ ఆధార్ బేస్డ్ పేమెంట్ ఇన్ మహాత్మా గాంధీది. తర్వాత టు పుల్ ఆల్ లీక్స్ అంటే టు ప్లగ్ ఆల్ లీక్స్ అంటే రిపేర్ చేయడం కాదు. టు ప్రివెంట్ ఆల్ లాసెస్ ఆర్ వేస్ట్. టు ప్లగ్ ఆల్ లీక్స్, టు ప్లగ్ అంటే టు ప్రివెంట్ ఆల్ లూసెస్ ఆర్ వేస్టెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది తర్వాత రీకోర్స్ అంటే రెమెడీ. ఓకే, దట్స్ ఆల్.